సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ పట్టభద్రులు. దాంతోపాటు కొత్తగా మీరు ఈ మధ్యన వెంకటగిరి జాతర చేశారంటండి. ఇక్కడ మన వెంకటగిరి జాతర చేశారు. దాన్ని రాష్ట్ర పండుగగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దాన్ని రాష్ట్ర పండుగగా మార్చుకొని ఎంతో గొప్పగా మీరు ఆ జాతర నిర్వహించారని, మీరు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని పక్క జిల్లాలు కూడా చెప్పుకుంటున్నారు. చదువుకున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు రామన్నకు ఉంది కాబట్టి మీరందరూ రామన్నకి ఆశీస్సులు చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు కాబట్టి ఆయన డ్యూటీ అయిపోయింది. మరి ఈవీఎం నొక్కాల్సింది ఎవరు? ఈవీఎంలో ఫ్యాన్ బటన్ నొక్కాల్సింది ఎవరు? మరి ఆయన బటన్ నొక్కితే మనం ఖాళీగా ఉంటామా? ఆయన మన మీద ప్రేమ చూపించారు కాబట్టి దానికి 10 ఎక్కువగా ఫ్యాన్ బటన్ నొక్కేది ఎవరు? కాబట్టి బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా, గొంతు నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా, కాళ్ళు పట్టే పవన్ కళ్యాణ్ కావాలా అనేది ప్రజలందరూ మీరే తేర్చుకోవాలి. కాబట్టి మరొక్కసారి మా అందరికీ పదవులు ఇచ్చారు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ కులానికి చెందినటువంటి ఆవిడ మేయర్ అయ్యారు, షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన ఆయన ఎంపీ అయ్యారు, ఇదిగో బీసీ యాదవ్కు సంబంధించిన నేను చైర్మన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో బానిసల్లాగా బీసీలను చూస్తారు కానీ పదవులు ఇచ్చే రాజులను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడికి లేదు అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించేలా జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ గారు.